మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే చాలన్నమాట. ఫ్యాన్స్ అయితే ఫుల్‌గా సెలబ్రేట్ జేస్తారు. అదొక జాతరలాగాను, ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ జేస్తారనమాట. సో, మేబీ ప్రీమియర్ షో టైంలో గానీ, లేదంటే ఒకరోజు ముందు గానీ, సో, చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ జరుగుతది. ఈ సెలబ్రేషన్స్‌కి ఒక్కోసారి ఏంటంటే సెలబ్రిటీస్ కూడా వస్తారు. లైక్ హీరో గానీ, లేదంటే డైరెక్టర్ గానీ, లేదంటే ప్రొడ్యూసర్ గానీ, లేకపోతే హీరోయిన్ గానీ, ఇలా ఎవరో ఒకరు ఆ సెలబ్రేషన్స్‌కి వస్తూ ఉంటారనమాట. ఆ టైంలో ఏంటంటే హ్యూజ్ క్రౌడ్ వస్తారు వాళ్ళు చూడ్డానికి. సో, ఈ క్రౌడ్‌లో ఏదో ఒక మిస్టేక్ జరగచ్చు. సో, తోపులాట జరగచ్చు. లేదంటే ఎవరో ఒకరు కింద పడి ఊపిరాడకన్నా చనిపోవచ్చు. సో, ఇలా జరుగుతూ ఉంటుందనమాట. అయితే ఇప్పుడు రీసెంట్‌గా అదే జరిగింది. 'పుష్ప 2' మూవీకి సంబంధించిన ప్రీమియర్ షో జరిగాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సంధ్య థియేటర్‌లో. సో, ఆ మూవీకి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్‌గా చేశారనమాట. సో, ఆ టైంలోనే అల్లు అర్జున్ గారు కూడా ఏంటంటే ఆ మూవీ చూడడానికి అక్కడికొచ్చారు. బట్ ఆ సమయంలో ఆయన రావడం వల్ల హ్యూజ్ క్రౌడు అక్కడికొచ్చారనమాట. సో, ఈ హ్యూజ్ క్రౌడ్‌లో కొంచెం యాక్సిడెంటల్‌గా ఒక యువతి, అలాగే వాళ్ళ కొడుకైన ఒక చిన్న అబ్బాయి, 7 ఏళ్ల అబ్బాయి గూడా సో, ఇరుక్కొని ఊపిరి ఆడకుండా సో, వాళ్ళు ఆ యువత అయితే చనిపోవాల్సొచ్చింది. అలాగే ఆ అబ్బాయి ఏంటంటే కొంచెం సో, ఆ అబ్బాయి కొంచెం ఊపిరి ఆడకపోయేసరికి కొంచెం సీరియస్ కండిషన్‌లోకెళ్ళిపోయాడు. తర్వాత ఆ అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్లారనమాట. సో, ఇప్పుడైతే ఆ అబ్బాయి కొంచెం హాస్పిటల్‌లో కొంచెం రికవరీ అవుతున్నారని తెలుస్తుంది. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే ఇలా బెనిఫిట్ షోస్ ఉండకూడదు, అలాగే ప్రీమియర్ షోస్ ఉండకూడదని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అయితే న్యూస్ బయటికి రిలీజ్ చేసిందనమాట. ఇంక నుంచి ఎటువంటి బెనిఫిట్ షోస్, అలాగే ఎటువంటి ప్రీమియర్ షోస్ ఉండవు. ఫ్యాన్ సెలబ్రేషన్స్ ఉండవు. సో, ఫ్యాన్ సెలబ్రేషన్స్ లేకపోతే అక్కడికి సెలబ్రిటీస్ కూడా వెళ్లరనమాట. సో, ఇక్కడి నుంచి అయితే బెనిఫిట్ షోస్ ఉండవని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు. బట్ ఈ ఈ న్యూస్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.